నువ్వు నా పెళ్ళానివే పొగరు, ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను బయటపడకపోవటానికి కారణం ఏంటో నీకు తెలుసా? తెలీదు. నిజంగా చెప్తున్నాను, నువ్వు నా భార్యవే, ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈరోజు మాత్రం నేను బయటపడి చెప్తున్నానని వస్తారిని గట్టిగా హక్ చేసుకొని మరీ చెప్తూ ఉంటాడు. ప్రామిస్, నువ్వు 15 రోజుల్లో నీ భర్తగా నన్ను నిరూపిస్తానన్నావు కదా. కానీ నేనే చెప్తున్నాను, 15 రోజులు గడవక ముందే చెప్తున్నాను, నేను నీ భర్తనే. కానీ ఏ పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చానో చెప్తాను, చూడు ప్రౌడు, విను. కానీ విన్న తర్వాత నువ్వు తిరిగి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోయాలి. కాలేజీ సామ్రాజ్యాన్ని నువ్వే కాపాడాలి అని చెప్పి రిషి అంటుంటాడు. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వస్తార్తో అయితే రిషి కఠినంగా మాట్లాడతాడు. ఈ వంటలు వండటం, మీరు నాకు దగ్గర కావటం, ఇదంతా ఆపేయండి మేడం. ఎందుకంటే ఎప్పటికైనా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా అని రిషి అంటుంటాడు. ఆ మాటకి వస్తారా చాలా బాధపడుతుంది. ఏంటి రిషి సార్ ఇలా అంటున్నాడు? అయినా 15 రోజుల్లో రిషి సార్ని నేను నా భర్తగా నిరూపిస్తానని సరోజాతో అన్నాను. మరి రిషి సార్ ఏమో నాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రిషి సారు నిజంగా తన గతాన్ని గుర్తు చేసుకోకుండా నన్ను దూరం పెడితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రోజులు గడిచేకుంది, 15 రోజులు అయితే దగ్గర పడుతూ ఉంటాయి. రిషికి కూడా తెలుసు వసుధారిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి. ఎందుకంటే రంగా క్యారెక్టర్లో ఉండటానికి గల కారణం రిషి రంగాని కాపాడింది. రంగా రిషిని కాపాడి రంగా అయితే తిరిగి రాని లోకానికి వెళ్ళాడు. మరి తన కడుపు కోత, తన అమ్మమ్మ కడుపు కోత మిగిల్చకూడదని రిషి అయితే రంగా రూపంలో తిరిగి వస్తాడు. ఆ విషయం వస్తారికి తెలీదు. రిషి అయితే ఇంకా జరిగిందంతా చెప్తాడు. ఆ రోజు మీ నాన్నగారితో నేను కాలేజీకి వస్తున్నాను, వచ్చే దారిలో నన్ను రౌడీలు అటాక్ చేసి కిడ్నాప్ చేశారు. నీకు గుర్తుందా పొగరంటే? గుర్తుంది సార్, చెప్పండి అని వస్తారా అంటూ ఉంటుంది. అప్పుడే కొంతమంది రౌడీలు నన్ను లాక్కెళ్తుండగా ఈ రంగా వచ్చి నన్ను కాపాడాడు. రంగా అచ్చం నాలాగే ఉంటారు. మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారన్నావు కదా, వాళ్ళల్లో రంగా కూడా ఒకడు. నాలాగే పోలికలు కలిగి ఉన్నారు. కానీ చదువు అక్షరం రాదు, చాలా లోక జ్ఞానం తక్కువ. అలాంటిది రంగా ఆ రౌడీల నుంచి నన్ను కాపాడిపోయి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు. తన ప్రాణం ముప్పు తెచ్చుకున్న రంగా చివరి కోరిక తన అమ్మమ్మ, తన నాయనమ్మ, తన మరదలు సరోజ తన మీదే ప్రాణాలు పెట్టుకున్నారని, తిరిగి నా స్థానంలో నువ్వు వెళ్ళాలని చెప్పేసి రంగా చివరి కోరిక కోరాడు. అందుకే తిరిగి మన ఇంటికి రాకుండా నేనైతే సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సరోజ వాళ్ళ నాన్నకి తీర్చాల్సిన అప్పు ఆటో తోలుతూ తీరుస్తున్నాను. ఈ విషయాలన్నీ ఇప్పుడు నీకు చెప్పడానికి గల కారణం ఏంటో ఇప్పుడన్నా అర్థమైంది కదా నీకు, ఇప్పుడనే దయచేసి వెళ్ళు అని చెప్పేసి రిషి అంటూ ఉండగా వస్తారా రిషిని గట్టిగా హక్ చేసుకొని, ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సో మచ్. మీలో ఇంత బాధ దాగుందని నాకు తెలీదు. మీరు తిరిగి మళ్ళీ వస్తారని అనుకుంటూ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను సార్, బై రిషి సార్ అనగానే వసుధార, ఐ లవ్ యూ సో మచ్. నేను బాధ పెట్టాలని నేను ఇదంతా చెప్పలేదు, అర్థం చేసుకుంటామని చెప్పాను అంతే వసుధార. ఉంటాను వస్తారా, రేపే తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళని వసుధారతో చెప్తూ ఉంటాను. మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో మంచిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.